నానా ఉమ్, ఏం చేస్తున్నావు? నేనా చాంపీ ఆయిల్ ఉంది కదా, చాంపీ ఆయిల్. చాంపీ ఆయిల్ గురించి వీడియో చేయటానికి తయారు చేస్తున్నా. మ్యాటర్ అంతా కూడా తయారు చేసి పాయింట్స్ రాస్తున్నా అన్నమాట వీడియోగా. ఉమ్, నాకు దాని మీద డౌట్ ఉంది, ఒకటి అడగనా? ఏంటో. నువ్వు చాంపీ ఆయిల్ నన్ను రాసుకోమంటావు, ఇంట్లో అందరినీ రాసుకోమంటావు కదా. ఉమ్, అయితే అది చాంపీ ఆయిల్ కేవలం నొప్పుల కొరకే. ఉమ్, మరి నానమ్మ కంటే నొప్పులు ఉన్నాయి, నానమ్మ రాసుకోవాలి. ఉమ్. మరి మేమెందుకు రాసుకోవాలి? అచ్చా, అంటే ఈ చాంపీ ఆయిల్ ఓన్లీ నొప్పుల కోసం అని అనుకుంటున్నావా? అంతే కదా మరి. ఈ చాంపీ ఆయిల్ గురించి పూర్తిగా తెలియక నువ్వు అలా అనుకుంటున్నావు. అన్ని ఉన్నాయి అందులో. మరి చాంపీ ఆయిల్ అనేటువంటిది 72 hours పైగా వండుతారు. అంటే 3 days దీని మేకింగ్ కోసం టైం పడుతుంది. 3 days. అలాగే 10కి పైగా ఇంగ్రీడియంట్స్ తోని దీన్ని వండటం జరుగుతుంది. అది ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేస్తూ వేస్తూ వేడి చేసి చల్లార్చి ఒకదానితో ఒకదాన్ని కలిపి 72 గంటల పాటు వండితే ఇది రెడీ అవుతుంది అనమాట. దీని వెనకాల ఉన్నటువంటి సైంటిస్ట్ ఎవరో తెలుసా? ఎవరు? డాక్టర్ డిబిఏ నారాయణ. చాలా ఎక్స్పీరియన్స్, 45 years పైన ఆయుర్వేదంలో ఎక్స్పర్ట్ ఆయన. అంత పెద్ద సైంటిస్ట్ తయారు చేశారనమాట. దీని వల్ల యూజెస్ ఏంటో తెలుసా? ఏంటి? దీన్ని మనం అప్లై చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎంత బాగా జరుగుతుంది అంటే ఫింగర్ టిప్స్ చివర్లు ఉంటాయి కదా, ఇట్లాగే బాడీలో ఉన్నటువంటి అన్ని నెర్వ్ ఎండ్స్ వరకు కూడా బ్లడ్ ఫ్లో అనేటువంటి జరిగేలాగా చేస్తుంది. అంటే మైక్రో లెవెల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలాగా చేస్తుంది. మనం దీనికి తలకు అప్లై చేసామనుకో, మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మంచి నిద్ర పడుతుంది. పైగా చుండ్రు రాకుండా చేస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతుంది. ఓకేనా? బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. బాడీకి అప్లై చేసుకోవటం వల్ల మజిల్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోతాయి, మంచి రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. అక్కడ బ్లడ్ ఫ్లో అనేటువంటి జరిగేలాగా చేసి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. ఇంకా పెద్దవాళ్ళు అనుకో, జాయింట్స్ లో అప్లై చేసుకుంటే అక్కడ లోకల్ గా బ్లడ్ ఫ్లోని పెంచి అక్కడ పెయిన్స్ ని తగ్గించేస్తుంది. బాడీ మొత్తానికి అప్లై చేసుకున్నప్పుడు స్కిన్ లో ఉన్నటువంటి డెడ్ సెల్స్ అన్ని కూడా తీసేసి మంచి కాంతివంతమైనటువంటి మెరిసేటువంటి చర్మం వచ్చేలాగా చేస్తుంది. అంటే చాలా హెల్దీ స్కిన్ డెవలప్ అవుతుంది అనమాట. అంత మాత్రమే కాకుండా దీన్ని అప్లై చేసుకోవటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటి దీని ద్వారా లభిస్తాయి అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తే ఏమవుతుంది? శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దాని వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది. అంటే శక్తి సామర్థ్యాలు అంటారు కదా, శక్తి సామర్థ్యాల్లో సామర్థ్యం పెరుగుతుంది. శక్తి అంటే ఏంటి? మనం దీన్ని లేపేదాన్ని శక్తి అంటాం. సామర్థ్యం అంటే ఏంటంటే ఎన్నిసార్లు నువ్వు లేపగలుగుతున్నావు అనేటువంటిది సామర్థ్యం. సో శక్తి సామర్థ్యాలు రెండూ పెరిగే విధంగా ఉంటది. సో ఎక్కడైనా పరిగెడుతున్నావు అనుకో, పరిగెడుతుంటే కింద పడ్డావు, అక్కడ వాపు వస్తుంది కదా, అక్కడ అప్లై చేస్తే గంటల వ్యవధిలో ఆ వాపుని తగ్గించేస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటారు కదా, వాపు అంటే ఇన్ఫ్లమేషన్, దాన్ని తగ్గిస్తుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే 1 hour వరకు చెప్పొచ్చు, అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అందుకే నువ్వు మమ్మల్ని రాసుకోమంటావా? అది అందుకనే చాంపీ ఆయిల్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి అవసరమే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మానసిక ఒత్తిడి ఉంటుంది చూసావా, స్ట్రెస్ ఫీల్ అవుతారు వాళ్ళు, అరిపాదాలకు తలకు అప్లై చేసుకుంటే అన్ని మర్చిపోయి హాయిగా గాఢ నిద్రలోకి వెళ్తారు. అంత మంచి ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. అర్థమైందా? అందుకే మీ అందరినీ వాడమని చెప్తాను. నాకు చాంపీ ఆయిల్ గురించి అర్థమైంది నాన్న, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.